ద వన్ అండ్ ఓన్లీ టార్గెట్ ఈ షోకి ఏంటంటే కమింగ్ సూన్ పోస్టరు, రిలీజ్ టుమారో పోస్టరు, ఇన్నెందుకు? మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ మూవీస్, పెద్ద హీరోస్ అనేపాటికి ఆ ఎమోషన్తో షో మీద ఏమైనా నెగిటివ్ వస్తుందా, మీరు అందరూ ఏమైనా హర్ట్ అవుతారా, తప్పుగా తీసుకుంటారా అనే ఉద్దేశంలో ఎన్టీఆర్ గారి సినిమా చేసినప్పుడు దాని కింద యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ అన్న అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. మహేష్ బాబు గారి మూవీ చేసినప్పుడు యాజ్ ఎ మహేష్ బాబు గారి ఫ్యాన్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ అన్న అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. అందరికీ నమస్కారం, నేను మీ కార్తికేయ శాస్త్రి. మొదటగా ఈ షోని ఇన్ మై ఒపీనియన్ తెలుగు ఐఎంఓ స్టోరీ నరేషన్ సిరీస్ని ఇంత పెద్ద హిట్ చేసి చాలా తక్కువ టైంలో 30,000 సబ్స్క్రైబర్స్ పైనే వచ్చారు. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ కొన్ని డౌట్స్, కొన్ని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి షో మీద, వాటన్నిటి గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అవన్నీ ఏంటని రాసుకున్నాను. ఈ మధ్యన కొంచెం మతిమరుపు వచ్చింది గుర్తున్నట్ల. ఎందుకు చేస్తున్నాము, ఏవో పాత సినిమాలు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము, అండ్ ఎవరిని టార్గెట్ చేసి చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ ఐడియా ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక అమెరికన్ యూట్యూబర్ రైన్ జార్జ్ అని పిచ్ మీటింగ్ ఛానల్ ఉంటుందండి. అది చూసినప్పుడు నాకు కూడా మనకి తెలుగులో సరదాగా ఇలాగేమన్నా చేస్తే బాగుంటుంది కదా, ఇలాంటి ఒక షో చేస్తే బాగుంటుంది మన స్టైల్లో. కొంచెం నాకు వెస్ట్ గోదావరి యాక్సెంట్ అదంతా అటు సైడ్ బాగొచ్చు కాబట్టి నా యాక్సెంట్లో, నా స్టైల్లో, నా రైటింగ్లో ఏమన్నా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఏమన్నా అనుకుంటారా, మన ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతుందా, లేదంటే తప్పుగా తీసుకుంటారా, ఎవరైనా బాధపడతారా అనే దగ్గర ఇన్ని సంవత్సరాలు చేయకుండా ఆగిపోయాను. బట్ రీసెంట్గా ఒక డెసిషన్ తీసుకుని సరే చేద్దాము, ఒకవేళ ఎవరైనా ఎక్కువ హర్ట్ అయ్యి తప్పుగా తీసుకుంటే కనుక అప్పుడు ఆపేద్దాము అన్నట్టుగా స్టార్ట్ చేశాము. బట్ చాలా అదృష్టం ఏంటంటే మీ అందరూ చాలా పాజిటివ్గా తీసుకున్నారు. మీరే కాకుండా ఇండస్ట్రీలో చాలా పెద్ద వాళ్ళు కూడా మన షోని ఎంజాయ్ చేస్తున్నారని టాకు, అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. వెరీ సూన్ వాళ్ళని కూడా కలవబోతున్నాను. హూ ఇస్ ద టార్గెట్? ద వన్ అండ్ ఓన్లీ టార్గెట్ ఈ షోకి ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలనేది ఒక్కటే తప్ప వేరే ఏ టార్గెట్, ఏ ఉద్దేశము లేదండి. ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం లేదు, ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేసే ఉద్దేశం లేదు. ప్రతి కథలోనూ ఏవో ఒక చిన్న లాజిక్స్ తప్పుతూ ఉంటాయి, చిన్నవి మిస్ అవుతూ ఉంటాయి. వాటిని సరదాగా పట్టుకొని వాటి గురించి సరదాగా మాట్లాడుకునే ఎంటర్టైన్మెంట్ పర్పస్సే తప్ప ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు, ఎవరిని టార్గెట్ చేసే ఉద్దేశం లేదు. రిగార్డింగ్ ఏజెంట్ మూవీ ముందు పోస్ట్ పెట్టి తీసేసింది కూడా లెనిన్ మూవీ రిలీజ్ అవ్వబోతుందని తెలిసి షూట్ చేసి కూడా రిలీజ్ అవ్వకుండా ఆపేసాము. షూట్ చేసేటప్పటికి లెనిన్ మూవీ రిలీజ్ అవుతుందని ఐడియా లేదు. ఎంతో కష్టపడి తీస్తారు. ఒక షార్ట్ ఫిలిం తీయాలన్నా కూడా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఎంత కష్టం అనేది నాకు తెలుసు. మన ఎపిసోడ్ వల్ల ఏమైనా నెగిటివ్గా అయితే అది కరెక్ట్ కాదు, ఆ సినిమాకి అది మంచి తప్పు అని చెప్పేసి ఆపేసాము. ఆ సినిమా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న తర్వాత మనం రిలీజ్ చేసాము ఈ ఎపిసోడ్. సో ఇది కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ పర్పస్సే తప్ప ఎవరిని హర్ట్ చేయాలని, ఎస్పెషల్లీ మూవీస్ని హర్ట్ చేయాలనే ఉద్దేశం అయితే, కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ని హర్ట్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. అండ్ కొత్తగా రిలీజ్ అయ్యి థియేటర్లో ఉన్న మూవీస్ గురించి ఈ షోలో ఎక్కడా ఎటువంటి డిస్కషన్ చేయము. డ్యూరేషన్ ఇది అయితే ఫస్ట్ ఎపిసోడ్ రాజాసాబ్ ఎపిసోడ్ చేసినప్పుడు ఒక 18-19 మినిట్స్ వచ్చిందండి. ఇంతసేపు చూస్తారా అంటే అంత లెంత్ కొంచెం తగ్గించాలి అనుకుని తర్వాత తగ్గించాము. 10 మినిట్స్ 11 మినిట్స్ అట్లా చేసాము. ఎందుకంటే మనము మీమ్ టెంప్లెట్స్ అవన్నీ ఎక్కువ యూస్ చేయమండి. నేనే ఉంటా ఎక్కువ అటు ఇటు ఎక్కడో ఒకటే అరా మీమ్ టెంప్లెట్స్ తప్ప రైటరు ప్రొడ్యూసర్ మధ్యలో కాన్వర్జేషనే ఉంటుంది. ఎంతసేపు చూస్తారా, బోర్ కొడుతుందేమో అన్న దగ్గర డ్యూరేషన్ కొంచెం తగ్గించి చాలా క్రిస్ప్గా వెళ్ళిపోవడం జరిగింది. బట్ మీరందరూ ప్రతి వీడియో కింద చాలా ప్రేమగా బూతులు తిడుతూ, కొందరు తిట్టకుండా ప్రేమగా లెంత్ పెంచమని అడగడం చాలా హ్యాపీగా ఉంది. 20 మినిట్స్ 30 మినిట్స్ అని. ఆ మూవీలో మనకి ఎన్ని లాజిక్లు మిస్ అయినాయి దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది బ్రదర్. కావాలని సాగదీయలేం కదా, మరీ కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు ఆ సినిమాని చీల్చి చెండాడకూడదు అనే ఉద్దేశంతో క్రిస్ప్గా షార్ప్గా వెళ్ళిపోతున్నా. బట్ మ్యాక్సిమం డ్యూరేషన్ పెంచే ప్రయత్నం అయితే చేస్తాము ఫ్యూచర్లో. ఫ్రీక్వెన్సీ వారానికి 4 ఎపిసోడ్లు, 3 ఎపిసోడ్లు, 2 ఎపిసోడ్లు పెట్టాను. అసలు వారానికి ఒకటి పెడితేనే చూస్తారా లేదా అని ఒక డౌట్ ఉండింది. బట్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అన్ని ఎపిసోడ్లు కుదురుతాయా కుదరవా అనేది చూద్దాం ఫ్యూచర్లో వెరీ సూన్. మీకు ఒకవేళ వీక్లీ 2 ఎపిసోడ్స్ కావాలి అంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి.
కమింగ్ సూన్ పోస్టర్, రిలీజ్ టుమారో పోస్టర్, ఇన్నెందుకు? అంటే అది ఫస్ట్ డైరెక్ట్ ఏ అనౌన్స్మెంట్ లేకుండా డైరెక్ట్ రిలీజ్ చేసాము రాజాసాబు, దేవరాట్లాగా. చాలా కామెంట్స్ ఏమొచ్చినాయి అంటే, ఏ మూవీ రిలీజ్ చేస్తున్నారో చెప్తే ఫస్ట్ మేము ఆ మూవీ చూస్తాము, దానివల్ల మాకు ఫన్ మిస్ అవ్వకుండా ఉంటుంది, ఆ మూవీ చూసి మేము మీ ఎపిసోడ్ చూస్తే ఫన్ మిస్ అవ్వకుండా ఉంటుందన్న అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెట్టారు, చాలా నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. సో ఏ మూవీ రిలీజ్ అవ్వబోతుంది అన్నట్టుగా ఒక 2 days ముందు నుంచి కమింగ్ సూన్, రిలీజింగ్ టుమారో ఇట్లా పెట్టడానికి రీజన్, ఈ లోపు ఆ మూవీ చూడకపోతే చూస్తారని. ఓటీటీస్లో ఉన్న మూవీసే మనం చేస్తున్నాం కాబట్టి ఆ ఓటీటీస్లో వెళ్ళి చూసి మన ఎపిసోడ్ చూస్తారనే ఉద్దేశంతో ఇన్నిసార్లు రిమైండ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ బోర్ కొట్టాలని కాదు, కొంచెం దయచేసి అర్థం చేసుకోగలరు. ఏలూరు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం, నీది ఏలూరా? చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి దీనికి. తంగిలమూడి సెంటర్ దగ్గర నుంచి, కొత్తపేట దగ్గర నుంచి, కంట్రిగూడెం దగ్గర నుంచి, ఏలూరు కోరాడు నాగన్న గారు తాలింకన్న దగ్గర నుంచి, ఆర్ఆర్పేట దగ్గర నుంచి, సప్తాహాల దగ్గర నుంచి ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా నేను ఏలూరు ఉన్నా అనే డౌట్ ఎందుకు? నేను ఏలూరు ఉండే, పుట్టి పెరిగి చదివిందంతా ఏలూరే. మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ మూవీస్, ఆచార్య, ఉస్తాద్ భగత్ సింగ్, పంజా, ఇలా చాలా సినిమాలు చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక యంగ్ హీరో మూవీస్ అన్నప్పుడు ఒకలా ఉంటుందండి, బట్ ఒక సీనియర్ హీరోస్ మూవీస్ అన్నప్పుడు ఎలా తీసుకుంటారు, ఒక ఎమోషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఐఎమ్ ఏ హ్యూజ్ మెగాస్టార్ ఫ్యాన్ మై సెల్ఫ్, ఐఎమ్ ఏ హ్యూజ్ పవర్ స్టార్ ఫ్యాన్ మై సెల్ఫ్. ఎలా ఉంటుంది? నేను మోహన్ బాబు గారికి చాలా పెద్ద ఫ్యాన్. వీళ్ళందరూ చాలా సీనియర్ యాక్టర్లు. వాళ్ళ మీద మాట్లాడినప్పుడు సరదాగా తీసుకుంటారా? ఈ షో ఉద్దేశమే ఓన్లీ కథ గురించి సరదాగా మాట్లాడే ప్రయత్నము. పెద్ద హీరోస్ అనేపాటికి ఆ ఎమోషన్తో షో మీద ఏమైనా నెగిటివ్ వస్తుందా, మీరు అందరూ ఏమైనా హర్ట్ అవుతారా, తప్పుగా తీసుకుంటారా అనే ఉద్దేశంలో ఆచార్య ఆల్రెడీ షూట్ చేసి కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకు మళ్ళీ తప్పుగా తీసుకుంటారేమో వద్దు అని. ఎందుకంటే షో ఇంటెన్షనే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసేది. హర్ట్ అయ్యే పని అయితే కనుక దెర్ ఈజ్ నో పాయింట్ కదా. సో మేము హర్ట్ అవ్వము. అండ్ చాలామంది, నేను ఆనందపడింది ఏంటంటే, ఎన్టీఆర్ గారి సినిమా చేసినప్పుడు దాని కింద యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ అన్న అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. మహేష్ బాబు గారి మూవీ చేసినప్పుడు యాజ్ ఏ మహేష్ బాబు గారి ఫ్యాన్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ అన్న అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మనకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. సో కథ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఫ్యాన్స్ కొంచెం ఎమోషనల్ అయ్యి హీరో కనెక్ట్ చేసుకుంటారా, హర్ట్ అవుతారా అనే ఉద్దేశంలో తీయలేదు. అలాగేం తీసుకోము, మేము హర్ట్ అవ్వము. ఓన్లీ కథ గురించి మనం సరదాగా మాట్లాడుకుందాము అంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ఎవరు ఫ్యాను, మీకు ఏ మూవీ కావాలి, డీటెయిల్గా కామెంట్ చేయండి. మినిమం ఒక 1000 కామెంట్స్ వచ్చినాయి అంటే కనుక డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, నాగార్జున గారు, వీటన్నింటి గురించి కూడా పాత సినిమాలు మనం సరదాగా మాట్లాడుకుందాం. ఓన్లీ కథ ఏంటి, అందులో ఉన్న మిస్ అయిన లాజిక్స్ ఏంటి, సరదాగా మాట్లాడుకుందాం అంతే. నాట్ టార్గెటింగ్ ఎనీబడి. పవన్ కళ్యాణ్ గారును, మెగాస్టార్ గారును ఎవరిని టార్గెట్ చేసే ఉద్దేశం లేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం లేదు. అంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ వెళ్ళే ముందు మీకు వీక్లీ ఎన్ని ఎపిసోడ్స్ కావాలన్న దగ్గర కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ పెద్ద హీరోలు, మెగాస్టార్, పవర్ స్టార్ హీరోస్ అన్ని గురించి చెయ్యాలా వద్దా అన్న దగ్గర మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్స్, మీ కామెంట్స్ చాలా ఇంట్రెస్ట్ ఇస్తాయి. మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై చేయలేకపోవచ్చు, బట్ ఎవ్రీ కామెంట్ నేను చదువుతాను. అందులో నుంచి ఏమన్నా ఇన్పుట్స్ ఉన్నా కూడా నేను తీసుకుంటాను. సో డెఫినెట్గా కామెంట్ చేయండి మర్చిపోవద్దు. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్. ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి.